హాయ్ అండి. సండే వచ్చిందంటే అందరికీ రెస్ట్ ఉంటుంది కావచ్చు, కానీ నాకైతే వర్క్ ఎక్కువగానే ఉంటుంది. నా బిజినెస్ వర్క్ ఎక్కువగానే ఉంటుంది, ఇంట్లో వర్క్ ఎక్కువగానే ఉంటుంది. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, 9-10 అయినా లేవరు. ఇంకా ఈరోజు నాన్ వెజ్ కర్రీ చేయాలి, ఇంకా పని ఎక్కువనే ఉంటుంది. పిల్లలు 9-10 గంటలకు లేచి చికెన్ ఫ్రై చేస్తున్నావా, చికెన్ బిర్యానీ చేస్తున్నావా అని అంటారు. ఏది లేదు, చికెన్ సూప్ చేస్తున్నా అంటాను. మా పిల్లలు చికెన్ లవర్స్, చికెన్ ఒకటే తింటారు, మటన్ తినరు, ఫిష్ తినరు. అందుకే అప్పుడప్పుడు చికెన్తో కొన్ని వెరైటీస్ అయితే చేస్తుంటాను. నేను చికెను మటను తింటాను, మా ఆయన అయితే చికెను మటన్ ఫిష్ అయితే తింటాడు. అందరికీ కామన్గా చికెన్ అయితే ఉంటుంది, అందుకే చికెనే ఎక్కువగా వండుతాను. ఓన్లీ స్పెషల్ డేస్లోనే చికెన్ మటన్ వండుతాను అంతే. పిల్లలు స్కూల్కి వెళ్తే లంచ్ బాక్సులు మార్నింగే పెడతా కాబట్టి తొందరగా పని అయిపోతుంది. ఇంట్లో ఉంటే ఎంత పని చేసినా అయిపోదు. సరే ఈరోజు సండేనే కదా, బయటికి వెళ్దాం అనుకొని ఇంట్లో పని చేసుకుంటూ చికెన్ అయితే వండుతున్నాను. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు, వాళ్ళకి ఎక్కలేని సంబరం వస్తుంది బయటికి వెళ్దామంటే. ఇంట్లో పని అంతా అయిపోయింది, చికెన్ కూడా ఫాస్ట్గా వండడం అయిపోయింది. మేమందరం కూడా రెడీ అయ్యాము. లంచ్ చేసేసి బయటికి వెళ్దాం అనుకునే వరకు మా ఆయనకి కొంచెం వర్క్ ఉందని బయటికి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అంతే, మా మొక్కలు మాడిపోయాయి. లంచ్ అయితే చేస్తున్నాము. హడావిడిగా వండిన చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మనము కావాలని టైం తీసుకొని చేసిన కర్రీలు అంత టేస్ట్ ఉండవు, అనుకోకుండా హడావిడిగా చేసిన కర్రీలు టేస్ట్ బాగుంటాయి. స్పైసెస్ అన్నీ ఎక్కువైతే లేదంటే సప్పగా నన్ను ఉంటుంది. అనుకోకుండా మనం హడావిడిగా చేసిన కర్రీలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా మాకు సండే ఇలా అయితే గడిచింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.